హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారతదేశం 2025లో ఏ అంతర్జాతీయ సంస్థలో పార్ట్ 2కి తిరిగి ఎన్నికైంది? ఇండియా వాజ్ రీ-ఎలెక్టెడ్ టు పార్ట్ 2 ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ ఇన్ 2025? ఆప్షన్ బి ఐకోవా. స్వచ్ఛ్ షహర్ జోడీ కార్యక్రమం ఎన్ని నగరాలకు ప్రారంభించబడింది? The Swachh Shahar Jodi program was launched to assist how many cities? 200. భారత ప్రభుత్వం 2025-26లో ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యాన్ని జీడీపీకి ఎంత శాతం ఉంచింది? వాట్ ఈస్ ద టార్గెటెడ్ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ ఫర్ 2025-26? 4.4%. ఆపరేషన్ బ్రహ్మ అనే పేరు ఏ దేశంలో సహాయ చర్యలకు పెట్టబడింది? ఆపరేషన్ బ్రహ్మ రిఫర్స్ టు ఇండియాస్ ఎయిడ్ ఆపరేషన్ ఇన్ విచ్ కంట్రీ? మయన్మార్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏ సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది? When will the Income Tax Act 2025 come into force? April 1st, 2026. ఏప్రిల్ 1, 2026వ తారీఖున. 2025 మే 7న నిర్వహించిన నేషనల్ వైడ్ సివిల్ మాక్ డ్రిల్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ హెల్డ్ ఆన్ May 7th, 2025? ఆప్షన్ డి ఆపరేషన్ అభ్యాస్. భారతదేశం ఐకో పార్ట్ 2కి ఎన్నికవ్వడం ఏ రంగంలో బలాన్ని సూచిస్తుంది? ఇండియాస్ రీ-ఎలక్షన్ టు ఐకో పార్ట్ 2 indicates its strength in which field? సివిల్ ఏవియేషన్, పౌర విమానయానం. స్వచ్ఛ్ షహర్ జోడీ కార్యక్రమం ఏ సమస్య పరిష్కారం కోసం? ది స్వచ్ఛ్ షహర్ జోడీ ఇనిషియేటివ్ primarily addresses which problem? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ. 2025-26 బడ్జెట్లో ఏ పెద్ద మార్పు జరిగింది? ఇన్ ద 2025-26 budget, which major shifts was announced? Adaptation of debit to GDP as benchmark. అప్పు జీడిపి నిష్పత్తిని ప్రమాణంగా ఎంచుకోవడం. ఆపరేషన్ బ్రహ్మ ద్వారా భారతదేశం ఏ రంగంలో సహాయం చేసింది? త్రూ ఆపరేషన్ బ్రహ్మ ఇండియా ప్రొవైడెడ్ అసిస్టెన్స్ ఇన్ విచ్ ఏరియా? డిజాస్టర్ రిలీఫ్, విపత్తు సహాయం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025? 536. మే 7, 2025 సివిల్ మాక్ డ్రిల్ భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో జరిగింది? ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ వాజ్ ద May 7th, 2025 మాక్ డ్రిల్ కండక్టెడ్? 244. 244 జిల్లాల్లో. స్వచ్ఛ్ షహర్ జోడీ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా అమలు అవుతుంది? ఇన్ విచ్ స్టేట్స్ విల్ ద స్వచ్ఛ్ షహర్ జోడీ ఇనిషియేటివ్ ఇంపాక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్? తెలంగాణ, కేరళ అండ్ మహారాష్ట్ర. 2025-26 బడ్జెట్ ప్రకారం ఎంత ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంది? ఇన్ ద 2025-26 బడ్జెట్, ఇన్కమ్ అప్ టు హౌ మచ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్? 12 lakhs, 12 లక్షలు. భారత్ ఐకో పార్ట్ 2కి ఎన్నికవ్వడం ఏ భాగంలో పాత్రను సూచిస్తుంది? ఇండియాస్ ఐకో పార్ట్ 2 రీ-ఎలక్షన్ సజెస్ట్స్ ఇట్స్ రోల్ ఇన్ విచ్ డొమైన్?
గ్లోబల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రపంచ విమానయాన ప్రమాణాలు. స్వచ్ఛ్ షహర్ జోడీ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ స్వచ్ఛ్ షహర్ జోడీ? హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఐకో పార్ట్ 2 రీ-ఎలక్షన్ రీఇన్ఫోర్సెస్ ఇండియాస్ రోల్ ఇన్ విచ్ ఫీల్డ్? ఎకో పార్ట్ 2 కి తిరిగి ఎన్నిక భారతదేశం ఏ రంగంలో పాత్రను బలోపేతం చేసింది? ఏవియేషన్ గవర్నెన్స్ విమానయాన పరిపాలన. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 లో ప్రధాన మార్పు ఏది? విచ్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025? సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లయన్స్ విధానాలను సులభతరం చేయడం. 2025లో భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థలో కీలక పాత్ర సాధించింది? ఇన్ 2025 ఇండియా గెయిన్డ్ ఏ కీ రోల్ ఇన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? ఎకో. స్వచ్ఛ్ షహర్ జోడీ మెంటార్ మెంటీ నగరాల లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ మెంటార్ మెంటీ సిటీ? పేరింగ్ ఇన్ స్వచ్ఛ్ షహర్ జోడీ. షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉత్తమ పద్ధతుల పంచుకోవడం. 2025-26 బడ్జెట్ దృష్టి ప్రధానంగా ఏ రంగంపై ఉంది? ఇన్ ద 2025-26 బడ్జెట్ ద ఫోకస్ ఈజ్ మెయిన్లీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిస్కల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిస్కల్ ప్రుడెన్స్ మౌలిక వసతులు మరియు ఆర్థిక క్రమశిక్షణ. ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభమైన తేదీ ఏది? ఆన్ విచ్ డేట్ వాజ్ ఆపరేషన్ బ్రహ్మ లాంచ్డ్? మార్చ్ 28, 2025 మార్చ్ 28, 2025 ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభమైంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టబడింది? వెన్ వాజ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ? ఆగస్ట్ 11, 2025. మే 7, 2025 సివిల్ మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహించబడింది? వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద మే 7, 2025 సివిల్ మాక్ డ్రిల్? టు ప్రిపేర్ civilians for emergency. టు ప్రిపేర్ సివిలియన్స్ ఫర్ ఎమర్జెన్సీ పౌరులను అత్యవసర పరిస్థితికి సిద్ధం చేయడం. ఎకో పార్ట్ 2 ఎన్నికతో ఇండియా గెయిన్స్ ఆపర్చునిటీ ఇన్. బై బీయింగ్ రీ-ఎలక్టెడ్ టు ఐకో పార్ట్ 2 ఇండియా గెయిన్స్ ఆపర్చునిటీ ఇన్ ఏవియేషన్ పాలసీ మేకింగ్ విమానయాన విధాన రూపకల్పన.